హలో అండి, ఈరోజు వీడియోలో ఉసిరి ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఉసిరికాయలు తెచ్చుకుని నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకున్న తర్వాత తడేమీ లేకుండా తుడుచుకుని క్లాత్తో తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని మళ్ళీ ఒకసారి ఆరబెట్టుకున్న తర్వాత ఈ బేసన్లోకి తీసుకున్నాను. ఆవపిండి కోసం కొన్ని ఆవాల్ని మిక్సీలో వేసుకోవాలి. ఒక కడాయి తీసుకుని అందులో 150 గ్రామ్స్ శనగ నూనెని హీట్ చేసుకోవాలి. పచ్చడి కోసం నేను గ్లాసుడు ఉసిరి ముక్కల్ని తీసుకున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాము, ఇది ఆప్షనల్. ముక్కలు కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ కారం, ఒక స్పూన్ మెంతి పొడి, ఒక టీ గ్లాస్ ఆవపిండి వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టీ గ్లాస్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. మేము ఇక్కడ గల్లుపుని మిక్సీలో వేసి యూస్ చేసాము, మీరు నార్మల్ సాల్ట్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 days ముక్కలు ఈ పచ్చడిలో ఊరితే టేస్టీ ఉసిరి ఆవకాయ రెడీ. ఈ ఉసిరి ఆవకాయని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకునే ముందు మనం అడుగున ఒక గరిటెడు ఆయిల్ వేసుకుని దానిపైన పచ్చడిని వేసుకోవాలి. ఈ పచ్చడి కోసం ఏదైనా పప్పు నూనె వాడితే టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.